Hi guys, so to all the Dune Part 1 fans out there, డ్యూన్ పార్ట్ 2 ఇప్పుడే చూసి రావడం జరిగిందనమాట. డ్యూన్ పార్ట్ 1 చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా డ్యూన్ పార్ట్ 2 చూడటం కోసం వెయిట్ చేస్తూ ఉండుంటారు. ఈ పాటికి చూసేసే ఉండుంటారు అని నేను అనుకుంటున్నాను. నేను కూడా డ్యూన్ పార్ట్ 1కి ఒక పెద్ద ఫ్యాన్ని. సో డ్యూన్ పార్ట్ 2 డెఫినెట్గా ఈజ్ బిగ్గర్, బెటర్, లార్జర్ అండ్ ఇక్కడున్న ఆ ఎక్స్ట్రావగాన్సా కానీ, ఆ సెటప్ కానీ, ఆ గ్రాండియర్నెస్ కానీ ఫస్ట్ హాఫ్ కన్నా కొంచెం సెకండ్ హాఫ్ బెటర్గానే ఉంది. అంటే సెకండ్ పార్ట్ బెటర్గానే ఉంది అనిపించేటట్టు ఈ పార్ట్ని మనం ముందుకు తీసుకొచ్చారు అని నా ఫీలింగ్. అండ్ ఈ పార్ట్లో యాక్చువల్గా స్టోరీని కూడా ఫస్ట్ హాఫ్లో వాళ్ళు ప్రొఫెసీని ఏదైతే మనకి ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ ప్రొఫెసీని ముందుకు తీసుకెళ్తూ ఈ స్టోరీని కొంచెం స్లోగానే ముందుకు వెళ్తున్నా, ఎక్కడికక్కడ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ పెట్టుకొని అండ్ ఆ ప్రెజెంటేషన్ కానీ, ఆ లార్జ్ సెటప్స్ కానీ, కొన్ని మధ్య మధ్యలో ఇంట్రెస్టింగ్ సీన్స్ కానీ మనకి చూపిస్తూ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మనల్ని కొంచెం బోర్ ఫీల్ అవ్వకుండానే ఈ స్టోరీని ముందుకు తీసుకెళ్తూ ఈ సినిమాని మనకు ప్రజెంట్ చేశారు. ఈ మూవీలో యాక్చువల్గా లాస్ట్లో కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ 1-2 ట్విస్ట్స్ పెట్టుకొని, ఒక ఇంట్రెస్టింగ్ క్లిఫ్ హ్యాంగర్ పెట్టుకొని అండ్ క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ అయితే దడదళ్ళాడించారు ఈ సినిమాలో. అక్కడ వాళ్ళు చూపించిన ఆ యాక్షన్ ఎపిసోడ్ కానీ, ఆ ప్రెజెంటేషన్ కానీ, మధ్య మధ్యలో వచ్చే 1-2 చిన్న ఎమోషన్స్ కానీ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాలో ఆ వర్మ్కి సంబంధించిన ఆ సీన్స్ అండ్ ఆ వర్మ్ తర్వాత ఆ డెజర్ట్లో జరిగే ఒక 2-3 యాక్షన్ సీన్స్, మెయిన్గా క్లైమాక్స్లో జరిగే ఆ యాక్షన్ సీన్స్ మాత్రం ఫెంటాస్టిక్గా ఉన్నాయి. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆ లార్జ్ స్కేల్ సెటప్ని, ఆ ఇమేజెస్ని ఒక మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న స్క్రీన్లో ఒక పెద్ద థియేటర్లో కనుక చూస్తే సూపర్గా అనిపించేటట్టు మన ముందుకి ఈ సినిమాని తీసుకొచ్చారు. డ్యూన్ పార్ట్ 1 నుంచి మనం ఏ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని పార్ట్ 2 చూడాలనుకుంటాము, ఆ పార్ట్ 2ని మనకి అదే ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేటట్టు తీసుకొచ్చారు అని చెప్పొచ్చు. ఈ సినిమాని ఫస్ట్ హాఫ్కి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తూ మనకి తీసుకొచ్చేస్తారు. కాబట్టి ఫస్ట్ పార్ట్ కనుక ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేసి రీక్యాప్ చేసుకొని ఈ పార్ట్ చూస్తే మీకు ఇంకా చాలా క్లియర్గా స్టోరీ అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మ్యూజిక్ పరంగా ఈ మూవీలో ఆ మ్యూజిక్ మెయిన్గా ఆ థీమ్ మ్యూజిక్ ఎప్పుడైతే ఆ డ్యూన్ థీమ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుందో ఆ థీమ్ మ్యూజిక్ వచ్చినప్పుడల్లా గూస్ బంప్స్ డెఫినెట్గా వస్తాయి అనేటట్టు ఆ థీమ్ మ్యూజిక్ని మన ముందుకు తీసుకొచ్చారు. పర్ఫార్మెన్సెస్ కూడా ఆన్ పార్ విత్ ఫస్ట్ హాఫ్ అని చెప్పాలి. మెయిన్గా మన లీడ్ యాక్టర్ది, యాక్ట్రెస్ది ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అండ్ మన విలన్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్బ్గా ఉంది అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో కొన్ని సీన్స్ లాస్ట్లో క్లైమాక్స్ దగ్గర ఒక మంచి ఇంట్రెస్టింగ్ షాట్ ఒకటి పెట్టుకున్నారు మన హీరోకి హీరోయిన్కి మధ్యలో. దట్ షాట్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. అండ్ ఈ సినిమాలో విలన్ని ఇంట్రడ్యూస్ చేసే ఆ సెటప్ కానీ, విలన్కి ఇచ్చిన ఆ బిల్డప్ కానీ, విలన్ క్యారెక్టరైజేషన్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ సూపర్బ్గా మన ముందుకు తీసుకొచ్చి చూపించారు. అండ్ మన హీరో మదర్ క్యారెక్టరైజేషన్ అండ్ ఆ మదర్ క్యారెక్టర్కి ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ క్యారెక్టర్ని ముందుకు తీసుకెళ్తూ మనకి చూపించిన ఒక ఇంట్రెస్టింగ్ బ్లడ్ లైన్ కూడా సూపర్గా మన ముందుకి ఈ సినిమాలో తీసుకొచ్చి చూపిస్తారనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ బ్లడ్ లైన్ విచ్ కనెక్ట్స్ టు ద నెక్స్ట్ పార్ట్. ఏం జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో అనే కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ని జనరేట్ చేసే ఒక మంచి సీన్తో ఈ సినిమాని ఎండ్ చేశారు. అండ్ వీ విల్ ఆల్ బీ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్ ఫర్ షూర్. అండ్ బాబు సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, నేను పిచ్చి వెదవలాగా నెక్స్ట్ పార్ట్ తర్వాత అంటే నెక్స్ట్ పార్ట్ గురించి చూపిస్తూ మన ఎండ్ క్రెడిట్ సీన్ ఏమైనా వేస్తారేమో అని చెప్పి థియేటర్లో కూర్చున్నాను అనమాట. ఆల్మోస్ట్ 10 నిమిషాలు ఎండ్ క్రెడిట్స్ అయ్యే వరకు. కాకపోతే ఎండ్ క్రెడిట్ సీన్ ఏం లేదు. సో సినిమా అయిపోయిన తర్వాత మీరు హ్యాపీగా థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోండి. ఎండ్ క్రెడిట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అనమాట. సో ఓవరాల్గా మీరు కనుక డ్యూన్ పార్ట్ 1 చూసి పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తుంటే, మీకు కనుక డ్యూన్ పార్ట్ 1 కనుక నచ్చి ఉంటే డెఫినెట్గా ఈ పార్ట్ కూడా మీకు నచ్చుతుంది. స్టోరీ కొంచెం స్లోగానే ప్రోగ్రెస్ అవుతున్నప్పటికీ మనకి ఆ స్టోరీ ప్రోగ్రెషన్లో ఎక్కడికక్కడ మంచి ఎలిమెంట్సే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి, అండ్ మనం ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యే చూస్తూ ఉంటాం కాబట్టి నాకైతే మధ్యలో ఎక్కడ బోర్ కొట్టలేదు. మెయిన్గా ఆ విజువల్స్ వల్ల, ఆ గ్రాండియర్ ప్రెజెంటేషన్ వల్ల, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల అండ్ వాళ్ళు ఈ సినిమాని మనకి ముందుకు తీసుకెళ్తూ మనకి చూపించిన ఆ స్టోరీ టెల్లింగ్ వల్ల అని నేనైతే చెప్పగలుగుతాను అనమాట. డ్యూన్ పార్ట్ 1 మీకు నచ్చితే డెఫినెట్గా పార్ట్ 2 విల్ నాట్ డిసప్పాయింట్ యూ. అండ్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 కొంచెం బెటర్గానే ఉందిరా బాబు అన్న ఫీలింగ్తో నేనైతే థియేటర్ నుంచి బయటకు వచ్చాను. సో మీరు కనుక డ్యూన్ పార్ట్ 2 చూస్తే మీ ఫీలింగ్స్ ఏమిటి అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇఫ్ యు ఆర్ అ డ్యూన్ పార్ట్ 1 ఫ్యాన్, పార్ట్ 2 విల్ నాట్ డిసప్పాయింట్ యూ ఇన్ సో మెనీ ఆస్పెక్ట్స్. సో అదనమాట సంగతి గైస్. మీరు కనుక సినిమా పిచ్చకి సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. చిన్న సినిమా పిచ్చకి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ రివ్యూస్
are coming very soon in our channel. Dune Part 2.